జమ్మూ కాశ్మీర్ ను మెరుపు వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కష్టవర్లో క్లౌడ్ బస్ట్ చోటు చేసుకుంది. మచరేలో మాతా మందిరానికి వెళ్లే యాత్రికులు ఈ దారి నుంచి వెళ్తుండటంతో ఒక్కసారిగా వరదలో చిక్కుకొని దాదాపు 40 మంది భక్తులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. దాదాపు 250 మంది వరకు గల్లంతయ్యారని తెలుస్తోంది. మాచేల్ మాతా మందిరానికి వెళ్లే యాత్ర ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. మాచేల మాత దర్శనం కోసం భక్తులు నది దాటుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో చాలా మంది భక్తులున్నారు. 70 మందిని సహాయక బృందాలు కాపాడాయి. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మాచేల మాత యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. జమ్మూ కాశ్మీర్ లో సంభవించిన వరదల్లో పలువురు మృతి చెందిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. లెఫ్టినెంట్ గవర్నర్ తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆకస్మిక వరదలపై సమీక్ష జరిపారు. అదనపు సైన్యాన్ని, విపత్తు నిర్వహణ బృందాలను పంపించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. జమ్మూ కాశ్మీర్ లో క్లౌడ్ బస్ట్ సంభవించిన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీనగర్లోని బక్షీ స్టేడియంలో జరగనున్న ఈ వేడుకల్లో కొద్దిపాటి అధికారిక కార్యక్రమాలు తప్ప మిగతా అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేశారు. అక్కడ జరిగే మార్చ్ ఫాస్ట్ లో సీఎం ఉమర్ అబ్దుల్లా గౌరవ వందనం స్వీకరించనున్నారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లోనూ మరోసారి భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. కొండ ప్రాంతంలో క్లౌడ్ బస్ట్ కారణంగా కుండపోత వర్షం కురిసింది. వరదలు విధ్వంసాన్ని సృష్టించాయి. అనేక వంతెనలు కొట్టుకుపోయాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. సిమ్లా, లాహోల్, స్పితి జిల్లాలో అనేక వంతెనలు కొట్టుకుపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2 జాతీయ రహదారులు సహా 300కు పైగా రోడ్లను అధికారులు మూసివేశారు. గన్వీ రావైన్ లో వరదకు ఓ పోలీసు పోస్టు కొట్టుకుపోయింది. ఈ విపత్తులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.